మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. జూలై నెల 29వ తారీఖు, జూన్ నెల 29వ తారీఖు చివరి ఆదివారపు ఆరాధన కార్యక్రమానికి మనం వచ్చి ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ చరణము. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. చదవబడిన వాక్యమును మనం ఆగి ఆలోచిస్తే ఇక్కడ సృష్టికర్త అయిన దేవుడు యెషయా గ్రంథకర్త ద్వారా మనతో మాట్లాడుచున్నారు. ఈ వాక్యములో ఉన్న అంతరార్థము ఏమిటి అని మనం కనుక ఆగి ఆలోచిస్తే, ఇక్కడ దేవుడు ఈ 43వ అధ్యాయాన్ని మనం చదివితే తన సేవకుడైన యాకోబు నిమిత్తము, యాకోబు జీవితం నిమిత్తము ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడుచు యాకోబు జీవితంలో ఏ విధమైన నూతనమైన కార్యాలను మార్చుకుంటూ, మరి యాకోబును దేవుడు నూతనంగా చేసిన పని ఏంటంటే, ఎబ్బేకు రేవు దగ్గర ప్రభుని పోరాడి గెలిచి ఇశ్రాయేలీయుడిగా మార్చబడిన నూతన అనుభవాన్ని బట్టి దేవుడు ఆ సంఘటన ఇశ్రాయేలీయులు చెరసాలలో, బబులోను యొక్క చెరసాలలో ఉంటుండగా వారందరికీ తెలియజేస్తూ, ఏ విధమైతే యాకోబు జీవితంలో నూతన క్రియ జరిగిందో అదే నూతన క్రియ, అదే నూతన ఆశీర్వాదము, అవే నూతన దీవెన దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. నూతనము అనగా క్రొత్తది. చాలాసార్లు ఈ 43వ యెషయా గ్రంథం 19వ వచనము డిసెంబర్ 31వ తారీఖున కానీ జనవరి 1వ తారీఖున చదువుకుంటాం. ఎందుకని? నూతన సంవత్సరము వస్తుంది అని. మీరు ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం చదువుకుంటే 3, 4, 5, 6, 7 వచనాల్లో భూమి కింద క్రొత్తదంటూ ఏమీ లేదు. మీకు డేటే మారింది తప్ప, సంవత్సరం మారింది తప్ప రాసుకోవడానికి ఏమండి 2023లో ఏం జరిగిందో 24లో అదే జరుగుతుంది. 24లో ఏం జరిగిందో 25లో కూడా ఏమైనా మారినాయా? సంవత్సరం మారుతుంటే మీ బ్రతుకులు ఏమైనా మారినాయా? ఏం మారలా. డేట్ మారుతుంది, వేసుకోవడానికి సంఖ్య మారుతుంది. కానీ దేవుడు అంట మారుస్తే నీ పాత రోత జీవితాన్ని ఆ పై వచనాలు అంటాడు చూడండి, ఏమన్నాడు? మునపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుడి. చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే, మనం సంవత్సరాలు వెనక తిరిగి చూస్తే ఏముండకపోవచ్చు. నిన్న లెగిసాము, టిఫిన్ వండుకున్నాము, మధ్యాహ్నం అన్నం వండుకున్నాము తిన్నాము, సాయంత్రం అన్నం వండుకున్నాము తిన్నాము. మరి ఈరోజు లెగిసాం, చెప్పండి, టిఫిన్ వండుకోవాలి, అన్నం వండుకోవాలి, తోముకోవాలి, కడుక్కోవాలి, మళ్ళీ సాయంత్రం భోజనం, మళ్ళీ పడుకోవడం. రేపు కూర మారిద్దేమో, టిఫిన్లు మారుతాయేమో. ఏమండి, ఏమైనా మారుతాయి? ఇంకా ఏం మారట్లా. కానీ దేవుడు ఇలా కాదండి. తారీఖులు మార్చేసో లేదంటే వ్యక్తులు మార్చేసో కాదు, కానీ ఆయన కార్యం చేస్తేనంట నా పాత జీవితం ఏంటి, ఇప్పుడు ఏంటి, నిన్నేంటి, ఈరోజు ఏంటి, తేడా ఉంది. నిన్న గురించి ఆలోచించద్దు, ఈరోజే పాతవి గతించిపోయినవి, ఇదిగో దేవుడు క్రొత్తవి చేస్తానంటున్నాడు. మనం క్రొత్తవి ఎప్పుడు చేస్తాము? క్రొత్త వస్తువులు ఎప్పుడు తెస్తాము అంటే, ఫ్రిడ్జ్ ఉంది,
చెడిపోయింది. ఏం చేయాలి? బాగు చేస్తానికి పిలిచాం, బాగవదు అన్నాడు. ఏం చేస్తాం చెప్పండి? ఏదైనా మూల పడేయడమో, కాటాకేసేసి కొత్తది ఎప్పుడు ఉపయోగిస్తావు తెలుసా? పాడైపోయినప్పుడు, తిరిగి కట్టలేనప్పుడు. చూడండి ఒకసారి ఆ మాట చదవండి. యెషయా గ్రంథంలో మాట ఉంది, 61వ అధ్యాయం 4వ వచనం. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలమైన పురములను బాగు చేయదు. మీరు గమనించారా? 2 వచనాల్లో లేదా 2 లైన్లో కట్టెదరని రాయబడింది, ఇంకో లైన్లో స్థాపించదని రాయబడింది, ఇంకో లైన్లో బాగు చేయదని రాయబడింది. ఇంకా మనం ఆలోచన చేస్తే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? చాలా కాలము పూర్వము, పాడైన పట్టణము, తరతరములు. చూడండి, ఇలా చెప్పుకుంటా ఉంటే ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, పాడైపోయినప్పుడు కట్టడం ఒక ఎత్తు, పాడైపోయినప్పుడు స్థాపించడం ఒక ఎత్తు, ఎప్పటి నుంచో ఉందండి మారుద్దాం అనుకుంటున్నామండి అంటే ఒక ఎత్తు. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, నేను చేస్తే నా పనులు క్రొత్తవిగా ఉంటాయి. పాడైపోయిన వాటిని తిరిగి ఎప్పుడైతే మనం తిరిగి ఆ స్థానాన్ని వేరొక కొత్త దాంతో భర్తీ చేస్తామో, నీ జీవితంలో కొన్ని పాడైన వాటిని నేను ఈ ఆదివారపు ఆరాధన రోజున తీసివేసి మీకు క్రొత్తది ఇస్తాను. చూడండి, హెచ్కేల్ గ్రంథంలో కూడా మాట ఉంటుంది కదా, ఏమని? నీ రాతి హృదయమును తీసివేసి మాంసం హృదయాన్ని పెడతా. మనది ఏమైపోయిందంట? హృదయం ఏమైపోయింది? రాతి అయిపోయిందంట. రాతి ఏంటి? మన గుండె అంటే రాయి అయిపోయిందంట. ఒకప్పుడు ఏంటి, ఎవరైనా పడిపోతున్నారనో, దెబ్బ తగిలిందనో, ఎవరికైనా ఆపద వచ్చిందనుకోని చలించిపోయేవాళ్ళం, అయ్యో అలాగా అని. ఈరోజు రోడ్డు మీద ఒక వ్యక్తి పడి ఏడుస్తూ ఉంటే పక్క నుంచి వెళ్ళిపోతున్నామే తప్ప మళ్ళీ ఆ వ్యక్తిని లేపడం ఎందుకు వచ్చింది బాధ? ఆ వ్యక్తి ఏమైనా సహాయం చేస్తే మన మీదకి వస్తుందా, చచ్చిపోతే మన మీదకి వస్తుందని ఏం చేయడం మానేస్తాం మనం. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి అంటే, ఒకసారి అంట ఒక ఆయన ఒక పంది పిల్లని పెంచుకుంటున్నాడంట. ఏ పిల్లని పెంచుకుంటున్నాడు? పంది పిల్లని పెంచుకుంటున్నాడంట. ఆలోచించండి, పంది పిల్లనంట తీసుకొచ్చి స్నానం చేయించి దానికి పౌడర్ రాసి సెంటు పూసి, ఏమండి, తన కుర్చీలో కూర్చోబెట్టుకొని, తన కారులో తిప్పుతూ, మోటార్ సైకిల్ మీద ఎదరు కూర్చోబెట్టుకొని తిప్పుతున్నాడంట. కానీ ఇన్ని చేసిన పంది పిల్లకంట వరదగుంట రాగానే ఏం చేసిందంట? గబాలను ఊరికి. కారు నచ్చలేదా, మోటార్ సైకిల్ నచ్చలేదా, సెంటులు నచ్చలేదా, ఎన్నున్నా ఆ మురుగు గుంట వచ్చే, ఏమండి, ఆ ఇదంట. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మన దేవుడు ఇలా ఉన్నావు కదా, పర్లేదులే, నిన్ను సరి చేసేస్తే సరిపోతుంది అనుకుంటే, మనలాంటి పాపము అనే మురుగు గుంట కనబడగానే ఏం చేస్తాం? మనం కూడా ఆ పాపంలోకి వెళ్ళిపోతాం. అందుకని దేవుడు ఏమంటాడంటే, నీలో నుండి ఇలా కాదు, కొత్తవి నేను పెట్టాలనుకుంటున్నాను, నూతన క్రియ చేయాలనుకుంటున్నాను, అది చేస్తే మీ స్థితిగతులు మార్చబడతాయి అంటున్నాడు. రండి, బైబిల్ గ్రంథంలో దేవుడు మనను నూతన క్రియ, నూతనగా కొన్ని చేస్తానంటున్నాడు. ఒకవేళ అవి నీ జీవితంలో లేకపోతే, ప్రభువా నాకు కూడా అలాంటి కొత్తది నాకు ఇవ్వు ప్రభువా అని దేవుని అడుగుదాం. మొట్టమొదటిగా మనం గమనించిన వారమైతే కీర్తన గ్రంథము 51వ కీర్తన, కీర్తన గ్రంథము 51వ కీర్తన 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అంటున్నాడు. స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. ఇప్పుడు వరకు మన మనసు ఎలా ఉందంట? స్థిరంగా ఉందా? 1వ తారీఖు వచ్చేస్తుంది, ఇంటికి అద్దెలు కట్టాలి, మనసు అంతా గలిబిలి, ఈఎంఐలు కట్టాలి, డోకరాలు కట్టాలి, పెన్షన్ వస్తుందో లేదో ఆపేస్తానంటున్నాడు. ఏమండి, గమనించండి, ఈరోజు చాలా మంది టెన్షన్గా బ్రతుకుతున్నారు.
తారీఖులు మారుతూ ఉంటే వచ్చే స్థితిగతులు చూచి చలించిపోతూ చంచల మనసు కలిగిన వారు ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు అయితే, అయ్యా మా అబ్బాయిల గురించి ప్రార్థన చేయండి, స్థిరంగా ఉండట్లేదండి పాస్టర్ గారు అంటారు. ఎలా ఉండట్లేదంట? స్థిరంగా ఉండట్లా, ఒక చోట కుదురుగా ఉండట్లా, ఒక ఉద్యోగం స్థిరంగా చేయట్లా. దేవుడంట మన వారికి మొదటిగా ఎలాంటి క్రియ చేయాలనుకున్నాడో తెలుసా? స్థిరపడే మనస్సును, స్థిరమైన హృదయాన్ని, ప్రతి దాంట్లో అడ్జస్ట్ అవుతూ స్థిరముగా కదలని వారముగా ఉండే ఒక నూతనమైన హృదయాన్ని, నూతనమైన మనస్సును దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి మారాలంటే తలను కాదు మార్చాల్సింది, బట్టలు కాదు మార్చాల్సింది, రూపాన్ని కాదు మార్చాల్సింది, మనస్సు మారాలి. మనస్సు మారితే బ్రతుకు మారుతుంది. మనస్సు మారితే బ్రతుకు మారుతుంది. మనస్సు మారకపోతే ఎలాంటి అదే స్థిరత్వము లేని మనస్సుతో మనం జీవిస్తాం, చంచల మనస్సుతో జీవిస్తాం. ఏది మార్చిన మానవుడికి గుణము మారదేమో కానీ మనస్సు మారితే బ్రతుకు మారుతుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసిన వారమైతే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమా వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. చూడండి, మనస్సు మారకపోవడాన్ని బట్టంట, మనస్సు స్థిరంగా లేకపోవడాన్ని బట్టంట 3 చెడిపోతున్నాయంట. మనస్సు సరిగ్గా లేకపోవడం వల్ల శరీరం పాడవుతుందంట. మనస్సు సరిగ్గా లేకపోవడం వల్ల ఏమండి ఆత్మ పాడవుతుందంట. మనస్సు సరిగ్గా లేకపోవడం వల్ల ప్రాణము పాడవుతుంది. కాబట్టి గమనించండి, మీకు మాట చెప్తాను. నేను ఈ మధ్య ఒక మాట విన్నాను. మనస్సును కాసేపు కళ్ళతో పోల్చుకుందాం. కళ్ళతో పోల్చుకునేటప్పుడు ఈ కళ్ళు అనే మనస్సు ఒక దాన్ని చూస్తుందంట. ఎప్పుడైతే చూసిందో కాలు దగ్గరికి వెళ్ళి నడిచింది. ఉదాహరణగా చంద్రబాబుకి ఎవరో పిలిస్తే వెళ్ళాం, పట్టుచీర కనబడింది. ఆ పట్టుచీరని ఏమండి దగ్గరికి వెళ్ళాం, ఆ పట్టుచీర చూసాం, చేతితో తాకాం, దాని మీద రేటు చూసాం, 20,000 30,000 ఉంది. మనం ఏం చేయలేకపోయామంటే కొనలేము. వెంటనే దాన్ని ఏం చేసామంటే తీసి బొట్టలు ఎట్టేసుకున్నాం. గమనించండి, సెక్యూరిటీ వాడు చూశాడు, చివాట్లు పెట్టాడు, ఏడ్చుకుంటూ వచ్చేసాం. అంటే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన పని ఏంటంటే ఆ పట్టు చీరను పక్క తీసేయండి. మనం ఏం నేర్చుకోవాలంటే కళ్ళతో చూసిన దాన్ని కాళ్ళతో నడిచి చేతితో దానిని ముట్టుకొని చేయకూడని పని చేయుట బట్టి మనుషులు నిందించారు, ఆ వీపు మీద దెబ్బ వేశారు, కళ్ళంట కన్నీళ్ళు. దేనితో చూసామో దానికే మళ్ళీ శిక్ష వచ్చింది. గమనించారా? కళ్ళు చూసిని అదే చూడకుండా ఉంటే వెళ్ళలేం, తాకలేం, దొంగలించలేం, వీపుకి దెబ్బ తగిలేది కాదు, కళ్ళు ఏడ్చేది. మనస్సు కూడా అంతే. మనసు చేసిన పాపమిష్ట పని వల్ల ప్రాణము, ఆత్మ, శరీరము 3 అవమానపడుతున్నాయంట. ఈరోజు మన మనస్సు మారాలి. మనస్సు మారితే ఎలా ఉంటుందో ఓ భక్తులు మీ ముందు పెడుతున్నాను. 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనం చదవండి. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చెను. నీ మీద అనగా సౌలు మీదకి బలముగా దిగి వచ్చెను. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా
చూడండి ప్రేమ దేవుని పెట్టారా, దేవుడు సమూయేలు ద్వారా సౌలుతో చెప్తున్నాడు, అబ్బాయి నీవు దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు అనేకులు ఎదుట ప్రకటన చేస్తావు, అప్పుడు నీకు కొత్త మనసు వస్తుంది అన్నాడు. అదే 10వ అధ్యాయం 11వ వచనం చదివితే, పూర్వము అతని నెరిగిన, అంటే సౌలు నెరిగిన వారందరూ అతని ప్రవక్తలతో కూడా ప్రకటించడం చూచి కీషు కుమారునికి సంభవించినదేమిటి, సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అని ఒకరితో ఒకడు చెప్పుకొనగా. అంటే పూర్వము ఆ సౌలుతో ఉన్న వారికి తెలుసు సౌలు బుద్ధి ఏంటో, సౌలుతో ఉన్న వారికి తెలుసు సౌలు చేతకాని వాడిగా భావించారు. కానీ ఎప్పుడైతే తాను మారాడో, క్రొత్త మనసు వచ్చిందో, ప్రవక్తలలో ప్రకటిస్తున్నాడో, ఆయన పూర్వపు స్నేహితులు సాక్ష్యం ఇస్తున్నాడు, అరే ఈ మనోడేనా, ఎప్పుడూ కూడా ఎడ్డిగా సంచిన మనసుతో స్థిరమైన బుద్ధితో లేని వాడికి ఎలా వచ్చిందో వీడికి కొత్త మనసు, వీడైన వాడు అనుకునేటట్లుగా ఆ క్రొత్త మనసు అంట మారినట్లుగా మనం చూస్తున్నాం. అది మొలుస్తుంది, ఇప్పుడే చిగురిస్తుంది, దానిని యోచించరా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మన దేవుడంట మన జీవితంలో చేసే మొదటి పని ఏంటో తెలుసంట, నీ బట్ట మార్చట్లేదు, నీ బొట్టు మార్చట్లేదు. గమనించండి, ఈరోజు చాలా మంది క్రైస్తవం మీద పడి ఏడ్చేది ఏంటి అంటే, ఈ క్రైస్తవులందరూ కూడా మతాన్ని మారుస్తున్నారండి. ఆ బొట్టు తీసే మండాలు, గాజులు తీసే మండాలు, ఏమండి అవి తీసి ఇవి తీసి ఇవి తీసి. నేను అంటాను, నువ్వేమి తీయక్క, నువ్వు ఏదైతే పూర్వ కాలమందు ఆచరించుకుంటూ వచ్చావో అది ఆచరించుకో. కానీ దేవుడు అంటాడు కదా, నా కుమారుడా నువ్వు నాకు ఇవ్వాల్సింది ఏంటో తెలుసా, నీ హృదయాన్ని నాకు ఇచ్చావు, దాన్ని నేను నూతన పరుచుకుంటా, నూతనమైన మనసు కలిగిస్తా. అప్పుడు దేవుని మనసు నీలోకి వచ్చేసిన తర్వాత నువ్వేం చేస్తావు తెలుసా, నేను చెప్పక్కర్లా, ఇది ఎందుకు నాకు ఇప్పుడు దాకా, నాకు ఎందుకు ఇవి, ఈ గాజులు ఎందుకు, ఎందుకు ఈ అలంకరణ ఎందుకు, ఈ సోకులు ఎందుకు అని అంట. ఎప్పుడైతే దేవుడిని నువ్వు పూర్తిగా అర్థం చేసుకుంటావో అప్పుడు ఒకరు చెప్పే పని అక్కర్లేదంట, నువ్వే ఆ పనిని చేస్తావు. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా, అలాంటి మనస్సును మనుషులకు రానివ్వకుండా చాలా మంది అది తీసామా ఇది తీసామా అని చెప్తుంటే లేనిపోని గొడవలు వస్తాయి. కాబట్టి గమనించండి, ఒక వ్యక్తి జీవితంలో మారాలి అంటే కట్టు బొట్టు కాదు మారాల్సింది. ఏం మారాలి చెప్పండి, మనస్సు మారితే చాలు. ఇక రెండవ విషయం దగ్గరికి వద్దాం ప్రేమ దేవుని బిడ్డలారా. హెబ్రీయులకు రాసిన పత్రిక రెండవ విషయానికి వస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాము. మన దేవుడు మొట్టమొదటిగా నూతన మనసును, స్థిరమైన మనసును ఇస్తాను, నూతనముగా పుట్టిస్తాను అంటున్నాడు. రెండవది 10వ అధ్యాయము 19వ వచనము మనం చదివితే, సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది, జీవమగలది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గము, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమును ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగించున్నది కనుకను అంటాడు. మీకు బాగా అర్థమైనట్లు చెప్పాలంటే, ఒకప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా మందిరాలు ఉండేవి కాదు. బయట ఒక డేరా ఉండేది. ఆ డేరాలోంచి వెళ్ళినప్పుడు మొదట ఖాళీ స్థలం ఉండేది. ఆ ఖాళీ స్థలం మీద బలిపీఠము ఉండేది అనమాట. ప్రతి వారు ఆ బలిపీఠం దగ్గరికి వచ్చి, అయ్యా నేనేం తప్పు చేశాను, లేదా నేను దొంగతనం చేశాను, దానికి నేనేమంటారు, గొర్రెనో మేకనో ఎడ్లనో పశువులను పక్షులను ఇమ్మనేవారు. దాని తర్వాత యాజకుడైన వాడు ప్రత్యక్షపు గుడారమునికి వెళ్ళేవాడు. అనగా మీకు బాగా చెప్పాలంటే, ఆ బయట ఉన్నది ఆవరణం, ఎవరైనా రావచ్చు వెళ్ళొచ్చు. మీరు కూర్చున్నది పరిశుద్ధ స్థలం, నేను నిలబడినది అతి పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలానికి చాలా మంది రావచ్చు, అనగా యాజకులైన వారు రావచ్చు. కానీ ఇప్పుడు నేను నిలబడ్డాను చూడండి, ఇది అతి పరిశుద్ధమైన స్థలం. దేవుడే తప్ప, దేవుని సేవకుడైన పాపము లేని వాడే తప్ప, ఒకవేళ నేను ఇష్టానుసారంగా పాపం చేసేసి బలిపీఠం మీద ఎక్కేసి మీకు వాక్యం చెప్పేస్తున్నానంటే ఏమో ఈరోజు జరిగిపోవచ్చేమో. కానీ ఆ రోజులోనండి ఒక వ్యక్తి పాపము చేసి ఇలాంటి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్తేనంట దేవుడు ఊరుకునేవాడు కాదు. ఏం చేసేవాడు, అడుగు పెడితే చాలు చచ్చిపోయేవాడు.
చచ్చిపోయాడంటే అర్థం ఏంటి అంటే ఆ వ్యక్తి పాపం చేశాడు అని ప్రజలు తెలుసుకునేవారంట. మరి ఈ ప్రాంతానికి రాలేక వాళ్ళు ఏం చేశారంటే ఆ లోపలికి వెళ్ళే వ్యక్తికి నడుమునకు తాడు కట్టేవారంట. ఇప్పుడు గమనించండి, అందరూ కూడా ఆవరణం దగ్గర ఆగిపోవడం చూసిన దేవుడు, ఇలా కాదు నా ప్రజలు పరిశుద్ధ స్థలమునకు అతి పరిశుద్ధ స్థలమునకు వెళ్ళవాలని చెప్పి కలువరి సిలువలోనంట మనందరి కొరకు గొర్రె పిల్ల రక్తమును కార్చినట్లుగా యేసు క్రీస్తు ప్రభువారు ఎందుకండి సిలువ మీద చనిపోయాడు అంటే, పూర్వకాలంలోనంటండి దేవుడు ఇచ్చిన ఒక ఆజ్ఞ ఏంటి అంటే, దేవుడు కోపాన్ని తగ్గించాలన్నా, దేవుడితో ప్రసన్నం చేసుకోవాలన్నా ఏడాది గొర్రె పిల్ల అంటే సంవత్సరపు గొర్రె పిల్లను వధించి దాని రక్తమును గిన్నెలో పట్టుకొని ఆ రక్తమును దేవునికి వేస్తేనంట ఆ రక్తాన్ని చూసిన దేవుడు, ఆ రక్తము చిలకరించబడిన విధానము చూసిన దేవుడు కోపమును చల్లార్చుకునేవాడంట. అయితే ఆ వచ్చిన వ్యక్తి పరిశుద్ధంగా ఉండాలి, ఆ వ్యక్తి యొక్క గిన్నెలో ఉన్న రక్తము పరిశుద్ధంగా ఉండాలి. అందుకనే లోపము లేని గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని చిలకరించాడు. కానీ రానున్న దినాల్లో ఏం చేశారంటే ఇలా ఈ తీసుకొచ్చే పాస్టర్ గారు విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయారు. నేను కూడా పాస్టర్ గారిని అని చెప్పి యాజక వస్త్రాలు ధరించుకొని లోపలికి వస్తూ ఉంటే దేవుడు కోపాన్ని కలిగింపచేసి ఆ వ్యక్తిని చంపేసేవాడు. అప్పుడు ఎవరైనా లోపలికి వెళ్ళండి రా, దేవుడి కోపాన్ని తగ్గించండి రా అంటే ఎవరికి వాడు భయపడేవాడు. ఎందుకంటే ఏదో ఒక పాపం మనిషిలో ఓ పాస్టర్ గారిలో కూడా ఉండేది. అప్పుడు దేవుడు ఇలా కాదు, ఒక యాజకుడు కాదు వెళ్ళాల్సింది, అందరూ వెళ్ళాలని చెప్పి కలువరి శిలువ మీద ఆయనే గొర్రె పిల్లగా చనిపోయాడు. గొర్రె పిల్లగా ఆయన చనిపోయాడు. చూడండి, ఇప్పుడు పొట్టేళ్ళు మనం మాంసం కొనాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? కొట్టుల్లో ఏలాడదీస్తారు, గుర్తుందా? ఎందుకు ఏలాడదీస్తారు? కోడిని కానీ పొట్టేళ్ళు కానీ మాంసం కొట్టేటప్పుడు ఏలాడదీస్తారు. ఎందుకనంటే కొట్టడానికి కానీ అనుకూలంగా ఉంటుంది. ఆ గొర్రె పిల్ల మాంసాన్ని కానీ కోడి మాంసాన్ని కానీ చూడు కోయడానికి ఎంత అనువుగా ఉంటుందో, అలాగే యేసు క్రీస్తు ప్రభువారు కూడా పరిపూర్ణ రక్త ప్రోక్షణ చేయాలి అంటే శిలువ యాగంకి ఎక్కాలి. అందుకని ఆయన రోమా ప్రభుత్వం వచ్చే వరకు ఆగాడు. శిలువ అనే శిక్ష వచ్చే వరకు ఆగాడు. శిలువ శిక్ష ఎప్పుడైతే వచ్చిందో ఆయన కలువరి శిలువ మీద 1-40 కొరడా దెబ్బలు చిందించింది. యేసు క్రీస్తులోని గొప్పతనం ఏంటో తెలుసా? గుర్తుపెట్టుకోండి, కాదు మళ్ళీ చెప్తున్నాను. మనిషి చనిపోయినా సరే కాలిపోయినా చనిపోయినా ఏమంటే నరకబడినా గుండెలో ఒక రక్తం బొట్టు ఉంటుంది. చెప్పండి, ఎక్కడ? గుండెలో ఒక రక్తం బొట్టు ఉంటుంది. యేసు క్రీస్తు ప్రభువారు పరిపూర్ణంగా మన కొరకు చనిపోయాడు అని చెప్పడానికి గల కారణం ఏంటి తెలుసా? ఆయన కొరడాతో కొట్టినప్పుడు అంట ఆయన ఉన్న రక్తం అంతా కాలిపోయింది. ఆయన రక్తం అంతా కాలిపోయిన తర్వాత ఆయన గుండెలో ఏముంటుంది? రక్తం బొట్టు ఉంటుంది. అందుకని రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే ఈయన బతుకున్నాడా లేదా అని పరీక్షించినప్పుడు అంట పక్కలో పొడిచిందంట. చెప్పండి, ఎక్కడ పొడిచింది? ఇక్కడ పొడవగానే రోమా యొక్క ప్రభుత్వం అనుకున్న ఆచారం ఏంటంటే బల్లెముతో ఇక్కడ పొడిస్తేనంట అది గుండె గుచ్చుకొని గుండెలో ఉన్న ఆఖరి రక్తం బొట్టును కూడా లాగేస్తుందంట. అందుకని భక్తులు పాట పాడుతూ చివరి రక్త బిందువు లేకుండా నా కోసమే కాచినావా, అడుగడుగున రక్త బిందువులే, అడుగడుగున కొరడ దెబ్బలే అనే పాటలో చివరి రక్తము బొట్టు కూడా లేకుండా మా కోసం పరిపూర్ణంగా రక్తం కాల్చావు ప్రభువా, నీకు స్తోత్రాలు అని చెప్పి మనం పాడుకుంటాం. యేసు గొప్పతనం ఏంటి తెలుసా? ఒక్క రక్తం బొట్టు ఉంచుకోలేదంట మన కోసం. ఎందుకు ఆ రక్తమును అంటే పాప పరిహారం, రక్త ప్రోక్షణం అవశ్యం. పాపం పోవాలంటే రక్తం కావాలి. ఆ రక్తం పరిశుద్ధాత్మైన పుణ్యదాన బలియాగము ద్వారానే, యాగము ద్వారానే, బలి ద్వారానే రావాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకండి 2 కొయ్యల మీద చచ్చిపోయడం చాలా మంది హేళన చేస్తారు. వేదం చెప్పినట్లుగా పాప పరిహారం, రక్త ప్రోక్షణం అవశ్యం. రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అవ్వాలి అంటే రక్తము చిందించబడాలి. ఆయన పరిపూర్ణముగా రక్తమును చిందించిన మన గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆయన చనిపోయినప్పుడు గట్టిగా కేక వేశాడో, మీరు మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం కాడి నుంచి 54వ వచనం వరకు చదువుకోండి. ఆకాశం అంట చీకటి అయిపోయింది, కొండలు పగిలిపోయినాయి, దేవాలయములో ఉన్న తెర 2గా చీలిపోయింది అన్నాడు. ఏమైందంట?
తెర చిరిగిపోయిందంట. అంటే ఆ తెర లోపల ఉండేవాడు దేవుడు, ఇప్పుడు లోపల లేడు, అందరికీ కనబడేటట్టుగా ఎక్కడికి వచ్చేసాడు. ఇప్పుడు ఈ వాక్యం చదివితే యేసు క్రీస్తు ప్రభు వారు నూతనంగా మనకి ఏం చేశాడయ్యా అంటే ప్రతిష్ఠితకరమైన మార్గాన్ని ఇచ్చాడు. ఆయనను ప్రతి వారు చూడగలిగినట్లుగా. ఏమంటే ఒకప్పుడు దేవుడిని చూడడానికి కానీ, మాట్లాడడానికి కానీ, ప్రార్థన చేయడానికి కానీ, మందిరములకు రావడానికి కూడా అర్హత లేదు మనకి. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఒక ప్రతిష్ఠితమైన మార్గాన్ని నీ కొరకు ఏర్పాటు చేశాడు. చూడండి, రోడ్లు వేస్తారు, ఫ్లైఓవర్లు వేస్తారు. ఈ ఫ్లైఓవర్లు వేసినప్పుడు ముందు గవర్నమెంట్ వస్తుంది, ఓపెన్ చేస్తుంది, తర్వాత మనం అందరం వెళ్ళవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన శరీరం అనే తెరను మన కొరకు చీల్చివేశారు. ఇప్పుడు మనం ఆయన ద్వారా ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే పరలోకానికి. ఈరోజు గుండె మీద చేసుకొని చెప్పొచ్చు, యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ చేత, ఆయన మనకిచ్చిన ఈ బైబిల్ గ్రంథము చేత మనమందరము కూడా నూతనమైన ప్రతిష్ఠిత మార్గమైన ఆయన రక్తం అనే తెర ద్వారా మనమందరము కూడా ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే దేవుని యొక్క మార్గంలో అయిన పరలోకానికి మనము వెళ్ళబోతున్నాం. ఇది దేవుడు మన కొరకు నూతనంగా దయచేయబోతున్నాడు. ఇక మూడో మాట మనం గమనించిన వారు అయితే ప్రేమ దేవుని పెట్టారా, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. ప్రకటన 3వ అధ్యాయం 12వ వచనము. ఇక్కడ మనం చూసిన వారి మీద చక్కని మాట రాయబడింది. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదును, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరు పరలోకంలో నా దేవుని ఎదురు నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరు, నా క్రొత్త పేరును వాని మీద రాసి. మూడవది మనకంట నూతనమైన పేరు పెడతాడంట. చెప్పండి, ఏ పేరు పెడతాడు? నా పేరు బాగాలేదా, నా పేరు హెచ్కేల్ కదా, నాకు పేరు పెట్టవేంటి అంటారు. ఏంటి ఈ రోజుల్లో అయితే పిల్లవాడు చూసి ఆడికి ఇష్టం వచ్చినట్లుగా పేర్లు పెట్టేస్తున్నాం. కానీ ఒకప్పుడు ఎలా పెట్టాలో తెలుసా పేరు? ఒక ఆయనకి పేరు పెట్టాలనుకున్నాడు దేవుడు లేదా ఆ కుటుంబం, వాడిని చూశారు, పరిశీలించారు, వాడికి అన్ని దొంగ బుద్ధులే. ఏ బుద్ధులు అంట? అన్ని దొంగ బుద్ధులే. వెంటనే నీ పేరు యాకోబు, దొంగోడు కదా నువ్వు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే దొంగతనం చేశాను. ఆ రోజుల్లోనండి బుద్ధిని బట్టి పేరు పెట్టేవారు. ఈరోజు మనకి ఇష్టం వచ్చిన పేర్లు పెట్టేస్తాం. పేరు దేన్ని చూపిస్తుంది అంటే మన బుద్ధిని చూపిస్తుంది, స్వభావం అంటారు. ఇప్పుడు దేవుడు మనకి ఏ పేరు పెడతానంటాడంటే కొత్త పేరు, నూతన యెరూషలేము అనే పేరు పెడతానంటాడు. అంటే మనకు ఆయన నూతనమైన స్వభావాన్ని ఇస్తానంటున్నాడు. ఏ స్వభావము? తండ్రి స్వభావం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని స్వభావాలు మనకిస్తాడు. తండ్రి స్వభావం ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం నుంచి 48వ వచనం వరకు మనం చదువుకుంటే ప్రేమ దేవుని బిడ్డలారా, శత్రువులను ప్రేమించుట, పొరుగు వారి కొరకు ప్రార్థించుట, క్రీస్తు యేసు నందు లేదా క్రీస్తు పరలోకపు తండ్రిలో మనం పరిపూర్ణం అవుట తండ్రి స్వభావం. కుమారుడైన యేసు క్రీస్తు స్వభావం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు చదువుకుంటే, క్రీస్తు యేసునకు మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుడై ఉండి కూడా మనుషుల కొరకు ఆయన తను తాను తగ్గించుకొని విధేయత కలిగి శిలువ మీద చనిపోయాడు. తండ్రిలో పరిపూర్ణత ఉంది, కుమారులో విధేయత ఉంది, పరిశుద్ధాత్మ దేవుడిలో మనం చూసిన వారు అయితే పశ్చాత్తాపమును కలిగింపచేసి, మారు మనసును కలిగింపచేసి, ప్రభు సన్నిధానమును కన్నీళ్లు కార్పించి నిన్ను నూతన వ్యక్తిగా మార్చడమే పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క లక్షణం. ఆయన తీర్పుని గురించి, పాపముని గురించి ఒప్పింపచేయను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగున గాక. కొత్త పేరు పెట్టడం అంటే ఏంటో తెలుసా? నీ పేరు మార్చడం కాదు, నీలో ఉన్న స్వభావాన్ని మార్చాలి, స్వభావ లక్షణాలు మార్చాలి. అది దేవుడు నూతనంగా ఇస్తానంటున్నాడు. ఇంకో చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. లేవీకాండము 23వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకొని మనం ముగించుకుంటే ప్రేమ దేవుని బిడ్డలారా, లేవీకాండము 23వ అధ్యాయము 16వ వచనము. 7వ విశ్రాంతి దినము మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యం అర్పించను. క్రొత్త ఫలము అనగా నూతనము అనగా ఇక్కడ ఏం చూపిస్తుందంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని మీకు నూతనముగా దయచేస్తానంటున్నాడు. 50వ దినము అనగా పెంతెకోస్తు దినము. ఇంచుమించు 2-3 ఆదివారం నుంచి పెంతెకోస్తు పండగ దినము నడుస్తుంది. యేసు క్రీస్తు ప్రభువు వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులకి మేడగదిలో పరిశుద్ధ ఆత్మదేవుడు దిగి వచ్చాడు. పరిశుద్ధ ఆత్మదేవుడి యొక్క పని మనందరినీ కూడా ఫలింప చేయటమే, రాకడికి సిద్ధపాటు చేయడమే, పెండ్లి కుమార్తెగా సిద్ధపరచడమే.
యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు, పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడని. వధువు సంగము వరుని కొరకు, వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. అగమమొక్క పాపమైన, అగమమొక్క పాపమైన అంటనీయాకున్నది, అంటను చున్నది. పాపాన్ని మేము చెయ్యం, పాపిష్ట కార్యాలకి మేము తలొగ్గం. మేము నూతనమైన వారు, పెండ్లి కుమార్తెలం, సార్వత్రిక సంఘం అని మనమందరం అంటే పాపానికి దూరంగా జీవిస్తున్నాం. 4 విషయాలు మీ ముందు చెప్పాను. మన దేవుడు ఈరోజు నూతనమైన క్రియ చేయబోతున్నాడు. ఏంటది? 1, నీ మనసును స్థిరపరుస్తున్నాడు. ఇప్పటిదాకా కదిలిపోతుంది. దేవుడిని బట్ట మార్చట్లా, దేవుడు నీ హంగులు మార్చట్లా, నీ మనస్సును మారుస్తున్నాడు. 2వది, నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి కావాల్సిన ఒక ప్రత్యేకమైన మార్గాన్ని, ప్రతిష్ఠితమైన మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. నీకు కొత్త స్వభావం అనే పేరుని పెడుతున్నాడు. నేను పరిశుద్ధాత్మ ద్వారా సిద్ధపరిచి పరలోకానికి తీసుకెళ్ళగలుగుతున్నాడు. అది దీవెన, ఆశీర్వాదం మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నూతనమైన క్రియ మన ద్వారా జరుగులాగున చిన్న ప్రార్థన చేసుకుందామా? తల వంచండి, కలిసి ప్రార్థన చేసుకుందాం.